అంటే యూ బాగా డ్రింక్ చేశాడని చెప్పేసి తనే యూని ఫ్లాట్‌కి తీసుకొస్తుంది. యూ అయితే అసల స్పృహలో కూడా ఉండడు. సో, తను లోపలికి రాగానే సోఫాలో పడుకోబెడుతుంది. అనుకోకుండా వాళ్ళిద్దరు అలా క్లోజ్‌గా ఉండేసరికి సు యూని కిస్ చేద్దామని చెప్పి అనుకుంటుందనమాట. బట్ చేసిందో లేదో మనకప్పుడే చూయించరు. లీ ఏం చేస్తాడంటే, మన జియాంగ్‌ని ఫార్మ్ దగ్గరికి తీసుకువెళ్తాడు లేట్ అయిపోయిందని చెప్పేసి. సో, ఆ రోజు నైట్ జియాంగ్ వచ్చేసి ఫార్మ్‌లో తన రూమ్‌లోనే పడుకుంటుందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అలారం మోగితే వెంటనే రెడీ అయిపోయి ఇక ఫ్లాట్‌కొచ్చేస్తుంది. తను లాక్ తీస్తూ ఉంటే అప్పుడే లోపల నుండి సూ డోర్ తీస్తుంది. అదేంటి మీరిక్కడేం చేస్తున్నారంటే, యాక్చువల్లీ నైట్ యూ ఎక్కువ తాగేసాడు. సో, అందుకే నేను తనకి హెల్ప్ చేశానంతే. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. నువ్వు బ్యాడ్‌గా ఏమనుకోకు. జస్ట్ ఇక్కడున్నాను. నేను సోఫాలోనే పడుకున్నాను అన్నట్టు తను చెప్తుందనమాట. సరే నాకు లేట్ అవుతుందని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. జియాంగ్ లోపలికొచ్చి చూస్తే టేబుల్ మీద బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉంటుంది. యూ కోసం తను ప్రిపేర్ చేసి వెళ్తుందనమాట సు. అప్పుడే యూ కూడా బెడ్‌రూమ్‌లో నుండి బయటకొచ్చేసి, "నువ్విక్కడే ఉన్నావా?" అని చెప్పేసి వెంటనే తనని హగ్ చేసుకొని, "నైట్ నేను ఎక్కువ డ్రింక్ చేశాను. అసలేం జరిగిందో కాన్వర్సేషన్ కూడా నాకేం గుర్తులేదసల. మోస్ట్‌లీ నన్ను నా అసిస్టెంట్ చెన్నే ఇంటి దగ్గర డ్రాప్ చేసుంటాడు" అన్నట్టు చెప్తూ ఉంటాడు. అసలా ఇంటికి తనొచ్చి డ్రాప్ చేసిన విషయం కూడా యూకి ఏం గుర్తుండదనమాట. టేబుల్ మీద బ్రేక్‌ఫాస్ట్ చూసి, "నువ్వే ప్రిపేర్ చేసావా?" అని చెప్పేసి కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ తింటూ ఉంటాడు. ఈవినింగ్